మనిషి జీవితంలో అతన్ని ఆపేది పరిస్థితులు కాదు, అతనిలో ఉండే కొన్ని అలవాట్లు. అతి నిద్ర, బద్ధకం, భయం, క్రోధం, అలసత్వం, అధిక ఆలోచనలు. ఈ 6 దోషాలు మన విజయాన్ని మెల్లగా దూరం చేస్తుంటాయి. ఇప్పుడు ఆ 6 దోషాలను జయించి జీవితాన్ని మార్చుకున్న ఒక మనిషి కథ వినేద్దామా? ఒక పట్టణంలో సురేష్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పెద్ద పెద్ద కలలు ఉండేవి, కానీ ఆ కలలన్నీ చేరుకునే దారి మాత్రం కనిపించేదే కాదు. ప్రతిరోజు ఉదయం అల్లారం మోగుతుంది, కానీ సురేష్ ఇంకా 5 నిమిషాలని మళ్ళీ పడుకుంటాడు. ఆ 5 నిమిషాలు గంటలుగా మారేవి. రోజులు వృధా అవుతూనే ఉండేవి. ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటాడు, కానీ వెంటనే అనుకుంటాడు రేపు చేసేద్దాం. ఆ రేపు ఎప్పుడూ రాదు. ఒక మంచి అవకాశం వచ్చినా అతని మనసులో ఒకే ఆలోచన, నాకు సాధ్యం అవుతుందా? విఫలమైతే? ఈ భయం అతన్ని ముందుకే వెళ్ళనీయదు. చిన్న చిన్న విషయాలకు కోపం, ఇంట్లో వాళ్ళతో గొడవలు, తరువాత పశ్చాత్తాపం. కానీ అప్పటికే సంబంధాలు దెబ్బతిన్నాయి. చదవాలి, నేర్చుకోవాలి అన్నా మనసు మాత్రం ఇంకోసారి చూద్దాం అంటుంది. అలా అతని అభివృద్ధి ఆగిపోయింది. ఏ పని మొదలు పెట్టే ముందు 100 ఆలోచనలు. ఇలా అయితే, అలా అయితే, చివరికి ఏ పని కూడా మొదలవ్వదు. ఒక రోజు అతను తన స్నేహితుడు అర్జున్ ని కలిశాడు. అర్జున్ మాత్రం చాలా సక్సెస్ అయ్యాడు. సురేష్ అడిగాడు, నువ్వు ఇలా ఎంత మారిపోయావు? అర్జున్ నవ్వుతూ అన్నాడు, నేను బయట ప్రపంచాన్ని కాదు, ముందుగా నా లోపల ఉన్న దోషాలను గెలిచాను. ఆ మాటలు సురేష్ మనసులో గట్టిగా మిగిలిపోయాయి. ఆ రోజు నుంచి అతను చిన్న చిన్న మార్పులు ప్రారంభించాడు. ఉదయం త్వరగా లేవడం, పనులు వాయిదా వేయకపోవడం, భయాన్ని ఎదుర్కొనడం, కోపాన్ని నియంత్రించడం, ప్రతిరోజు కొత్తగా నేర్చుకోవడం, తక్కువ ఆలోచించి ఎక్కువ పని చేయడం, కొత్త జీవితం. కొన్ని నెలల తర్వాత అదే సురేష్ ఇప్పుడు కొత్త వ్యక్తిగా మారిపోయాడు. ఆత్మవిశ్వాసం, శాంతి, సంతోషం అన్ని అతని జీవితంలోకి వచ్చాయి. ఒకరోజు అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుని నవ్వుకున్నాడు. నన్ను ఆపింది ప్రపంచం కాదు, నా అలవాట్లే. ఇప్పుడు నేను వాటిని గెలిచాను. మనిషి ఎదగాలంటే ముందుగా తనలోని దోషాలను జయించాలి. బయట గెలవడం కంటే మనల్ని మనమే గెలవడం గొప్పది. మనలో చాలా మంది ఇలా అనుకుంటాం, నా లైఫ్ లో సక్సెస్ రాలేదు అని. కానీ నిజమేంటో తెలుసా? మనల్ని ఆపేది బయట ప్రపంచం కాదు, మనలో ఉన్న 6 దోషాలు. ఇంకా 5 నిమిషాలు అనేది మన ఫ్యూచర్ ని దూరం చేస్తుంది. రేపు చేద్దాం అనేది మన కలలను వాయిదా వేస్తుంది. నాకు సాధ్యమా అనే భయం మనల్ని ప్రయత్నించనీయదు. కోపం మన శాంతిని తీసుకెళ్లిపోతుంది. అలసత్వం మన అభివృద్ధిని ఆపేస్తుంది. అధిక ఆలోచన మనల్ని మొదలు పెట్టనీయవు. గుర్తుంచుకోండి, మనిషి బయట గెలవడానికి ముందు తనలోని 6 దోషాలను గెలవాలి. చిన్న మార్పులతో ప్రారంభించండి. ఈ రోజే మీ పనిని మొదలు పెట్టండి. అప్పుడు మీ జీవితం తప్పకుండా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ లో మరెన్నో కథల కోసం పురాణ మిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.